హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లిప్పింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్కై స్క్రాపర్ గురించి మీకు తెలుసా? 2010లో అఫీషియల్గా దీన్ని ఇనాగ్రేట్ చేశారు. దీని పొడవు 830 మీటర్లు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్ రికార్డ్ని సొంతం చేసుకుంది. 18వ శతాబ్దం తర్వాత ఇండస్ట్రియల్ రివల్యూషన్ తర్వాత మెషిన్ల వాడకం బాగా పెరిగింది. అందుకే మనిషి చాలా పొడవైన స్కై స్క్రాపర్స్ని కూడా చాలా తేలిగ్గా తయారు చేయగలుగుతున్నాడు. కానీ 4500 సంవత్సరాలకు పూర్వమే 70 టన్నుల రాయితో ఒక స్ట్రక్చర్ని తయారు చేశారు. ఇది 70 రైనోసార్ల బరువుతో సమానం. ఇంత బరువును 200 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చారు. ఇదంతా విన్నాక మీ స్పందన ఏంటో చెప్పండి. ఈరోజు మీకు అలాంటి 5 ఆర్కిటెక్చరల్ మాస్టర్స్ పీసెస్ గురించి ఈ వీడియోలో తెలియచేయబోతున్నా. ఇది చూశాక ఆధునిక యుగ మనిషి గొప్పవాడా లేక రాతియుగ మనిషి గొప్పవాడా అని మీరు తప్పకుండా ఆలోచనలో పడతారు. 5 ఆర్కిటెక్చరల్ మాస్టర్ పీసెస్. స్టోనింగ్ ఒక ప్రీ హిస్టారిక్ ఆర్కిటెక్చరల్ మార్వెల్. చరిత్రకు సంబంధించి ఎలాంటి రచనలు జరగని కాలంలో ఈ స్టోనింగ్ నిర్మాణం జరిగింది. ఇంగ్లండ్లోని సాలిస్బరీ ప్లెయిన్లో కనిపించే ఈ విల్షైర్ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ఇన్స్పైరింగ్ ఇంజనీరింగ్ మార్వెల్. ఇది 3 ఫేజెస్లో తయారైంది. దీని నిర్మాణానికి 1500 సంవత్సరాలు పట్టింది. 2 వలయాకార గుంటల చుట్టుకొలతతో 2 చిన్న ద్వారాలున్నాయి. వాటినే ఆబ్రీ హోల్స్ అంటారు. 1 మీటర్ గుంత లోపలి భాగంలో అనేక మానవ సమూహాలు ఎముకలు కనిపించాయి. ఈ ఎముకలన్నీ ఎవరివి తెలియదు. దీని 2వ దశ నిర్మాణానికి సంబంధించి ఎక్కువ వివరాలు ఎక్కడా అందుబాటులో లేవు. కానీ దీని 3వ దశ నిర్మాణంతోనే దీని పూర్తి ఆకారం ఏంటో అందరికీ తెలిసిందే. ఈ 3వ దశ నిర్మాణంలో 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రెసలీ హిల్స్ ప్రాంతం నుండి కొన్ని బ్లూ స్టోన్స్ తీసుకొచ్చారు. వీటి బరువు 4 టన్నుల వరకు ఉంది. ఆ తర్వాత వాటిని నిర్దేశించిన వృత్తాకారంలో పేర్చడం జరిగింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంత దూరం నుండి పెద్ద పెద్ద రాళ్లను అసలు ఎలా తీసుకొచ్చారు, ఎలా మోసుకొచ్చారు? ఈ విషయం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. మెర్లినా అనే మెజిషియన్ తన ఇంద్రజాలంతో స్టోన్హెంజ్ నిర్మించారని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఈ స్టోన్హెంజ్లో 30 అడుగుల ఎత్తున్న రాళ్లని ఎవరు అసెంబ్లీ చేశారు? వీటి నిర్మాణం గురించి మీరేమనుకుంటున్నారు? 11 నుంచి 12,000 సంవత్సరాలకు పూర్వం వేటే ప్రధాన వృత్తి. అలా వేటాడేవాళ్లు వేటాడిన వాటిని సేకరించేవారు. ఒక చోట కూర్చోవడానికి ఈ నిర్మాణం మొదలుపెట్టి ఉంటారని శాస్త్రవేత్తల అభిప్రాయం. దీన్నే పురాతనమైన ఆలయం అని కూడా అంటారు. టర్కీలోని గొబెక్లీ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఆలయంగా చెప్తారు. దాదాపు 9 నుండి 8000 BCEలో నిర్మించిన ఈ నిర్మాణం గురించి ఈ రోజుకి అనేక విషయాలు తెలియవు. అయితే వ్యవసాయం, పశుపోషణ దశల కంటే ముందే ఈ నిర్మాణం జరిగిందని మాత్రం ఖచ్చితమైన సమాచారం. 1994లో జర్మన్ శాస్త్రవేత్త క్లౌస్ స్మిట్ ఈ నిర్మాణానికి సంబంధించి కొన్ని రహస్యాల్ని ఛేదించాడు. ఈ నిర్మాణం మత ప్రార్థనల ప్రదేశంగా కనిపించిందని అంటాడు. ఆర్కియాలజిస్టులకు ఇదొక షాకింగ్ న్యూస్. ఎందుకంటే వ్యవసాయం మొదలయ్యాక చాలా కాలానికి మతం మొదలైంది. ఈ ప్రదేశం ఒక వృత్తాకారంగా కనిపిస్తుంది. ఇలాంటి వృత్తాకార నిర్మాణాలు అనేకం శిథిలం అయిపోయి భూమి లోపల నిక్షిప్తమై ఉన్నాయి. కంప్యూటర్ ఆల్గరిథమ్స్ను ఉపయోగించి ఒక శాస్త్రవేత్తల బృందం ఈ నిర్మాణం గురించి డిజిటల్గా విశ్లేషణ చేసింది. వారు నిర్ధారించిన విషయాలు చాలా ఆశ్చర్యకరంగానూ విప్లవాత్మకంగానూ ఉన్నాయి. ఈ వృత్తాకార నిర్మాణంలో మధ్య పాయింట్లో పిల్లర్స్ ఉన్నాయి. శిథిలాల్లో దొరికిన మరో 2 నిర్మాణాల మధ్య పాయింట్స్ను కలిపి చూస్తే ఒక స్పష్టమైన ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఉన్నాయని తేలింది. వీటి 3 వైపులా సమానంగా ఉన్నాయి. ఇంత ఖచ్చితమైన జియోమెట్రీ 11,000 సంవత్సరాల క్రితం ఎలా సాధ్యమైంది? గొబెక్లీ టీప్వే జంతువుల ఆలయమా? ఈ వృత్తాకారంలోని కింది భాగాలను చూస్తే అక్కడ అనేక కార్వింగ్స్ ఈ అభిప్రాయానికి బలం చేకూర్చినట్టే అనిపిస్తుంది. ఈ కార్వింగ్స్లో కొన్ని జంతువులు అనేక చోట్ల కనిపిస్తాయి. గొబెక్లీ టీప్వే ఎక్స్పర్ట్ ట్రిస్టియన్ కార్టర్ అభిప్రాయం ఏంటంటే పీపుల్ వరంట్ మెంట్ టు బీ డూయింగ్ థింగ్స్ యాజ్ గ్రాండ్ యాజ్ కాంప్లెక్స్ సో ఎర్లీ. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మన పూర్వీకులు 11,000 సంవత్సరాల క్రితం మనకన్నా కూడా ముందున్నారా? 5,200 సంవత్సరాల క్రితం ఐర్లాండ్లోని బోయినే అనే నదికి కొంచెం దూరంలో ఒక ప్యాసేజ్ టోమ్ నిర్మించారు. ప్యాసేజ్ టోమ్ అంటే బరియల్ ఛాంబర్స్ అని అర్థం. వీటిని భూమి లోపల నుండి కప్పి ఉంచాలని నిర్మిస్తారు. పైన కొంచెమే ఓపెన్ ఉంటుంది, ఇగ్లూ లాగే ఉంటుంది. కానీ వీటిని ఫ్లాటర్ మరియు మడియర్తో నిర్మించారు. బోయినే నదిలో దొరికిన రాళ్లను ఉపయోగించి ఫ్లాట్ టాప్ని నిర్మించారు. వీటి బరువు దాదాపు 2 లక్షల టన్నుల పైనే ఉంటుంది. చెప్పాలంటే ఐఫిల్ టవర్ కన్నా 200 రెట్లు ఎక్కువ. రాళ్లతో నిర్మించిన ఈ నిర్మాణంలో 19 మీటర్ల దూరం వెళ్ళాక 5 మానవ దేహాల శకలాలు కనిపించాయి. వీటితో పాటు కొమ్ములు, ఆభరణాలు కూడా దొరికాయి. ఒకవేళ ఇవి 5,200 సంవత్సరాల క్రితం అతిపెద్ద సమాధుల.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ నిర్మాణంలో ఒక్క లీకేజ్ కూడా లేదు. అంత గొప్పగా నిర్మించారు ఈ కట్టడాన్ని. ప్రతి ఏడాది డిసెంబర్ 21న తూర్పు నుండి సూర్యుడు ఉదయించే సమయాన న్యూ గ్రాంజ్లో ఎంతటి వింత చోటు చేసుకుంటుందో ఎవరూ ఊహించలేరు. న్యూ గ్రాంజ్కి ఆరంభంలో ఒక చిన్న కిటికీ గుండా గాలి వెలుతురు వచ్చే ప్రదేశం ఉంది. అక్కడ నుండి శీతాకాలంలో సూర్యుని తొలి కిరణాలు ఈ నిర్మాణం లోపల ప్రసరించి అద్భుతంగా కనిపిస్తాయి. ఐరిష్ ప్రజలకు శీతాకాలంలో సూర్యకిరణాలు ఎంత ముఖ్యమైనవో ఈ న్యూ గ్రాంజ్ నిర్మాణం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎండిన వారి వ్యవసాయ క్షేత్రాలు కొత్త చిగుళ్లు తొడుక్కునే సమయం ఇదే. అ సైన్ ఆఫ్ నేచర్స్ రిబర్త్. ఇక ఇప్పుడు మన దేశంలోని నిర్మాణ చాతుర్యం గురించి తెలుసుకుందాం. ఎల్లోరాలోని కైలాస ఆలయం శివుని కైలాస పర్వతాల మీద భక్తితో నిర్మించిన ఈ రాతి నిర్మాణాన్ని దేశంలోని అతిపెద్ద రాక్ కట్ ఆలయంగా చెప్పుకోవచ్చు. ఏకశిలా నిర్మాణం ఇదే. అంటే ఈ ఆలయాన్ని ఒకే రాయితో నిర్మాణం చేశారు. మహారాష్ట్రలో ఉన్న ఈ ఆలయాన్ని ప్రత్యేకమైన ఆలయంగా చెప్తారు. సాధారణంగా ఏకశిలా నిర్మాణాల్లోని రాతిని బయటి వైపు నుండి లోపలి వైపుకు చెక్కుతారు. కానీ కైలాస ఆలయంలోని రాతిని లోపలి వైపు నుండి బయట వైపుకు చెక్కారు. ఒక పెద్ద రాయిని చాలా జాగ్రత్తగా చెక్కుకుంటూ ఈ రూపంలోకి తీసుకొచ్చారు. వీటి భాగంలో నైపుణ్యంతో అనేక రూపాలు కూడా చెక్కారు. భారతదేశంలోని ఆలయాల్లాగే ఇవి కనిపిస్తాయి. ఇంత భారీ నిర్మాణానికి వారు వాడింది కేవలం సుత్తి ఉలి మాత్రమే కావటం విశేషం. భారతదేశంలో వేలాది ఆలయాల మీద రామకథలు, మహాభారత యుద్ధాలు కనిపిస్తాయి. కానీ ఈ కైలాస ఆలయంలోని ఒక శిల మీద రావణుడు కనిపిస్తాడు. ఎందుకంటే రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. అలా చేసినప్పుడు పార్వతికి భూమి కంపించినట్టుగా అనిపించింది. వెంటనే శివుడు తన కాలితో కైలాస పర్వతాన్ని కిందికి నెట్టాడు. దాంతో రావణాసురుడు ఆ పర్వతం కింద చిక్కుకుపోయాడు. ఇలాంటి ఎన్నో నిర్మాణాలు కైలాస ఆలయంలో కనిపిస్తాయి. ఈ నిర్మాణానికి వాడిన రాయి బరువు దాదాపు 4 లక్షల టన్నులుంటుందని అంచనా. ఈ నిర్మాణానికి 18 నుండి 20 సంవత్సరాల సమయం పట్టింది. ఎంతోమంది శిల్పకారులు గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఇదంతా వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది, కానీ ఇదే వాస్తవం. హొయసలేశ్వర టెంపుల్. కర్ణాటకలో ఈ హొయసలేశ్వర ఆలయాన్ని 1160 BCE కాలంలో నిర్మించారు. కానీ ఈ ఆలయ నిర్మాణ చాతుర్యాన్ని చూస్తే మాత్రం మోడ్రన్ టెక్నాలజీతో నిర్మించారేమో అన్న సందేహం కలగడం సహజం. పారిశ్రామిక విప్లవం మొదట ప్రపంచంలోని ఇతర దేశాల్లోనే మొదలైంది. ఆ తర్వాతే వాటి ప్రభావం అంతటా వ్యాపించింది. భారతదేశంలో పారిశ్రామిక విప్లవానికంటే ముందే సాంకేతిక నైపుణ్యం ఉందా? ఆ నైపుణ్యాన్ని మనం తర్వాత కాలంలో పోగొట్టుకున్నామా? కర్ణాటకలోని హలబిడు నగరంలో ఈ హొయసలేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం భారత శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఇతర ఆలయాల కన్నా భిన్నంగా నక్షత్రం ఆకారంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయం శివుని మందిరంగా కనిపించిన శైవంతో పాటు శక్తిజం, జైనిజం, వైష్ణవ మత నిర్మాణ పద్ధతులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. చెప్పాలంటే సంస్కృతుల మధ్య ఐక్యత. 862 ఏళ్ల క్రితం రాళ్లను పాలిష్ చేసే నైపుణ్యం మన దగ్గరుందా? అందుకే ఈ ఆలయ రాతి చెక్కడాలు ఇంత మెరుపుతో కనిపిస్తాయా? లేడ్ మెషిన్ని ఉపయోగిస్తేనే ఈ రాళ్లకి ఇంత మెరుపు ఉంటుందని కొద్దిమంది అభిప్రాయం. నిజంగానే అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారేమో తెలీదు. కానీ అందుకు ఎలాంటి ఆధారాలు, చరిత్రలు లేవు. 17వ శతాబ్దంలో గెలీలియో టెలిస్కోప్ను కనిపెట్టాడని మనందరికీ తెలుసు. ఈ టెలిస్కోప్ ఆవిష్కరణ కంటే 448 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయ విగ్రహాల్లో ఒక సైనికుడు టెలిస్కోప్ లాంటి వస్తువును పట్టుకుని పైకి చూస్తున్న విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇది ఆశ్చర్యమే కదా. భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాల అసలు రహస్యాలు తెలుసుకోగలిగితే భవిష్యత్ తరాలకు మరిన్ని చరిత్ర పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.